కాంగ్రెస్ లో రచ్చరచ్చ. మంత్రి సురేఖ ఇంటి మీదకి పోలీసులు అర్ధరాత్రి ఐ డ్రామా. ఆమె ఇంట్లోనే ఉన్న మాజీ ఓఎస్డి సుమంత్ ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చామన్న పోలీసులు. అడ్డుకున్న సురేఖ, ఆమె కుమార్తె సుష్మిత తీవ్ర వాగ్వాదం. ఆరోపణలు వస్తే అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్న. ముఖ్యమంత్రి మరి రేవంత్ సన్నిహితుల అవినీతి సంగతి ఏంటని నిలదీత. సుమంత్ జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరిక. మరింత ముదిరిన మేడారం జాతర పనుల వివాదం. మొన్న మంత్రి పొంగులేటి సమావేశానికి సురేఖ గైరాజరు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టింది. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మీరందరూ ఏం చేసిర్రు, కాళేశ్వరం మీద ఓ డ్రామా చేసిర్రు. అబద్ధాలతోటి రకరకాల డ్రామాలు అల్లిరు, ఫోన్ ట్యాపింగ్లో డ్రామాలు అల్లిరు. పాపం అంతా వండింది మేడారం అమ్మవార్లు, సమ్మక్క సారలక్కలు. వాళ్ళు మీ పాపాన్ని పండించేసిర్రు. ఆ మేడారం సాక్షిగానే ప్రభుత్వం దందాలు, సెటిల్మెంట్లు, ఆ వ్యవహారం అంతా కూడా బయటపడతాం. అందుకే మేడారం సమ్మక్క సారక్కలు చాలా పవర్ఫుల్. వెంటనే చూపిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి దందా, రోహిన్ రెడ్డి దందా, వేమిరెడ్డి నరేందర్ రెడ్డి దందా, ఉత్తమ్ కుమార్ రెడ్డి దందా, పొంగులేటి దందా. కరెంటు కూడా వీకింది, సత్యం. కరెంటు పోయింది. సో కాబట్టి ఈ వ్యవహారం అంతా కూడా కనపడతా ఉంది చాలా స్పష్టంగా. డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సిఎంఓ నుంచి వచ్చిన, ఇది సిఎంఓ. మీరు ప్లీజ్ కమ్ హియర్ ఐ టెల్ యూ. ఎందుకంటే సిఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిన్ రెడ్డి. ఆయన ఎవరు? సీఎం కి ముఖ్యమంత్రికి దగ్గర. ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన రోహిన్ రెడ్డి కూడా మీటింగ్ ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మీరు అడిగి ఈ దందా అంతా డెక్కన్ సిమెంట్స్ చేసినావా ఇవాగేనా? ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన రోహిన్ రెడ్డి కూడా మీటింగ్ ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సిఎంఓ నుంచి వచ్చిన, ఇది సిఎంఓ. మీరు ప్లీజ్ కమ్ హియర్ ఐ టెల్ యూ. ఎందుకంటే సిఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిన్ రెడ్డి. ఆయన ఎవరు? సీఎం కి ముఖ్యమంత్రికి దగ్గరగా ఉంటారు. అతను పక్కన ఉంటాడా? ఆయన వచ్చి సుమంత్ ని మాట్లాడని అడిగాడు డెక్కన్ సిమెంట్స్ గురించి. అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే బెదిరించుడు అంటే, ఎక్స్ట్రాక్షన్ అంటే, పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. అయిపోయా చల్లబడ్డదా? రోహిన్ రెడ్డి ఉండాలి, రోహిన్ రెడ్డిని పంపించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఎక్స్ట్రాక్షన్ కేసులో ఉండాలి. అంటే రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ కావాలి ఈ కేసులో. చూడండి సినిమా ఎట్లెట్ట తిరిగి ఎక్కడెక్కడికి పోతా ఉన్నదో. దందాలు, సెటిల్మెంట్లు వీళ్ళు వచ్చినాక ఏమీ చేస్తలేరు. ప్రభుత్వానికి ప్రజలకు అక్కడికి వచ్చే ఏ పని చేస్తలేరు. మొత్తం ఎవరిని బెదిరిద్దామా, ఎవరిని సంచులు తీసుకొద్దామా, ఈ హైడ్రాని ఎవరిని మీకు పంపిద్దామా, ఏడేడా ఏ కంపెనీలకు వెళ్ళి ఎన్ని వసూలు చేసుకొద్దామా. ఇదే సుష్మితా పటేల్ చెప్తున్నది వాస్తవం, అక్షర సత్యం అదంతా. అసలు రోహిన్ రెడ్డి ఆఫీస్లో చర్చించాల్సి, రోహిన్ రెడ్డి ఏమన్నా మంత్రియా, ఎమ్మెల్యేనా, ఆయన ఏమన్నా ఒక ప్రభుత్వ శాఖలో ఒక కీలక అధికారా, లేకపోతే ఏంటిది? రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డి తొత్తు, రేవంత్ రెడ్డి షాడో. కాబట్టి రోహిన్ రెడ్డి పోయి మాట్లాడతాడు. రోహిన్ రెడ్డికి ఏం సంబంధం ఉంది డెక్కన్ సిమెంట్స్ తోటి మాట్లాడడానికి? రోహిన్ రెడ్డికి ఉన్నటువంటి అర్హత ఏంటి? ఏం అర్హత ఉన్నది? రేవంత్ రెడ్డి మనిషిగా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదొకటి. ఇంకా కొండ మురళిని, కొండ సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా నాన్న వాళ్ళని, మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళంత పైకి ఎదుగుతారు, అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి చేస్తున్నారు. నేను క్లియర్ గా చెప్తున్నాను. సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వాళ్ళ దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కాదు. కొండ మురళిని, కొండ సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా,
మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అక్కడ పైకి. కొండా సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయచ్చు, ఆమె ఇబ్బంది పెట్టవచ్చు. కానీ సుమంత్ ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు? ఇదే అండి నేను అదే చెప్తున్నా. కొండా సురేఖ మీద కోపం ఉంటే శ్రీనివాస్ రెడ్డి యొక్క హస్తం ఏమన్నా అది మొత్తం ఆయన అండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చేస్తా ఉన్నారు. మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టిఆర్ఎస్ లో కొట్లాడినాము, దందాలు అన్నిట్లో కొట్లాడినాం. కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. చాలా దురదృష్టకరం. అండ్ దీంట్లో నేను మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క హస్తం ఏమన్నా, అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. ఎందుకంటే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన, అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా మరి మా నాన్న పేరు తీసింది అనుకోండి, ఈజ్ ఎ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి. మై ఫాదర్ ఇస్ ఎ రిఫార్మ్ నక్సలైట్, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ ఎగ్జిక్యూటెడ్, అన్ని అయిపోయినాయి ఈ కేసులు. మళ్ళీ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు. ఎట్లా కొండమురళిని దొక్కాలి, వరంగల్ కొండమురళి నడవద్దు, కొండమురళి బయటికి వస్తే జనాలు వస్తారు, ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలి అని చూస్తున్నారు. ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కితే ఛార్జింగ్ అయిపోతుందండి. నేను యాక్చువల్లీ ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి వర్గం అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు. దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు, వీళ్ళందరూ వరంగల్ అందరూ భాగస్వాములు అండి. బసవరాచార్య, గుండుస్తారని వీళ్ళందరూ భాగస్వాములు. మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి. దయచేసి చెప్తున్నాను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది, కొండా కుటుంబాన్ని. ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము. మాకు పదవులు శాశ్వతం కాదు, పైసలు శాశ్వతం కాదు. మేము నిబద్ధతతో పనిచేస్తాము, కార్యకర్తలకి వెనకాలండి చేస్తాము. మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి. ఇక్కడ చాలా అల్లరిగా ఉంది. చుట్టూ మొత్తం పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు అమ్మ కూడా లేదు, నాన్న లేడు, ఇక్కడ అమ్మ లేదు. నేను ఒక్కదాన్ని ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారీ మధ్యలో ఉన్నాను. మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు. అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు. మేము ఫైటర్ ఛార్జింగ్ అయిపోతున్నాను. సో ఇది మొత్తం వ్యవహారం అంతా. ఈ మొత్తం వ్యవహారంలో ఈ మహానుభావులు అనమాట. రోహిన్ రెడ్డి అంటే ఈయననే చూడండి ప్రజలారా, ఈయననే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పంపించినటువంటి ఏ పని అయినా ఈయన చేసుకొస్తాడనమాట. ఇప్పుడు ఆ మధ్యలో సినిమా టికెట్ల రేటు పెంపు విషయంలో కూడా ఎవరితోటి పాప సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు. ఆ వెంకరెడ్డి గారికి కూడా తెలియకుండా ఈయన పోయి టికెట్లు పెంపించుకొని వచ్చిండు ముఖ్యమంత్రి దగ్గరకు. సో ఇట్లా ప్రభుత్వంలో చాలా శాఖలలో ఈయన ఏలు పెడతాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏలు పెడతారు. ఇదంతా నడుస్తూ ఉంది. ఇదంతా పెద్ద రాష్ట్రాన్ని కుక్కలు చింపేసి ఇస్తరాకు లెక్క భాగాలు లెక్క చేసుకొని పంచుకొని తింటున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ దందాలు సెటిల్మెంట్ ఎట్లా ఉన్నాయో ఇలాంటి సొకం పూస కాంగ్రెస్ రేపు జూబ్లీహిల్స్లో మేము గెలుస్తున్నాం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు. ఇక రాష్ట్రాన్ని దోసుకున్న సరిపోదు, రేపు జూబ్లీహిల్స్లో కూడా మీరు గెలిచి ఇక యూసఫ్గూడలో దందాలు, బ్లాక్మెయిల్ సెటిల్మెంట్ దందాలు, మళ్ళీ బెదిరింపులు, ఎక్స్టార్షన్లు, ఇక మిగతా అన్ని వ్యవహారాల్లో ఇట్లా వేసి కూడా కూర్చోవాలి. జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన చేయాలి అసలు ఏం జరుగుతూ ఉంది మొత్తం వ్యవహారం అంతా కూడా అని చెప్పి. ఇది ఏంది చెప్పండి, ఈ రకమైనటువంటి కథ.